కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు క్లాస్ స్పీకరట. గడిచిన 2 రోజులుగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్న విషయం ఇది. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆయన తనకు తెలిసిన అత్యంత విశ్వసనీయ సమాచారం అంటూ ఓ సమాచారాన్ని బయటపెట్టారు నిన్న. ఏంటా సమాచారం అంటే, కొద్ది నెలల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంత్రి నాదెండ్ల మనోహర్ అమిత్ షాని కలిశారు. అమిత్ షాని కలిసిన సందర్భంగా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయాలి అంటూ అమిత్ షాని కోరారట. జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయించాలనే ఒత్తిడి మా పార్టీకి సంబంధించిన నేతల నుంచి మా పైన చాలా తీవ్రంగా ఉంది. ఆయన్ని అరెస్ట్ చేస్తే రాజకీయంగా అక్కడ మనకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు, కాబట్టి ఆయన ఇమీడియట్గా అరెస్ట్ చేయించండి అంటూ మా పార్టీకి సంబంధించిన నాయకత్వం అంతా మా పైన తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తోంది. ఆయన పైన చాలా కేసులు ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా ఆయన్ని అరెస్ట్ చేయండి అంటూ కేంద్ర హోంశాఖ మంత్రిని ఈ ఇద్దరు నాయకులు కోరారట. ఈ ఇద్దరు నాయకులు కోరిన మీదట అమిత్ షా వాళ్ళిద్దరికీ చిన్న సైజు క్లాస్ స్పీకర్ అనేది ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్తున్నమాట. సో ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్న మాట తనకు ఎలా తెలిసిందో కూడా ఆయన వీడియోలో చెప్పారు. సో జనసేన పార్టీకి సంబంధించిన నాయకుల కోర్ కమిటీ మీటింగ్లో నాదెండ్ల మనోహర్ తోటి పవన్ కళ్యాణ్ అమిత్ షా ఏం చెప్పారో కోర్ కమిటీ వాళ్ళకి చెప్పండి అని చెప్పించారు అనేది నాగేశ్వర్ చెప్తున్నమాట. సో అమిత్ షా ఏం చెప్పారంటే పాలిటిక్స్లో లాంగ్ టర్మ్ ఫ్రెండ్స్ ఉంటారు, ఇన్స్టెంట్ ఫ్రెండ్స్ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి మనకి లాంగ్ టర్మ్ ఫ్రెండు, చంద్రబాబు నాయుడు ఇన్స్టెంట్ ఫ్రెండు. కాబట్టి ఇటువంటి ఇన్స్టెంట్ ఫ్రెండ్ కోసం లాంగ్ టర్మ్ ఫ్రెండ్షిప్ని వదులుకోలేము. పైగా మీ పైన జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయమని ఒత్తిడి ఇంకెవరో తీసుకురావాల్సిన అవసరం ఎందుకు ఉంటుంది? మీరు కూడా జగన్మోహన్ రెడ్డిని లాంగ్ టర్మ్ ఎనిమీగా చూడాల్సిన అవసరం లేదు, చూడకూడదు. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుకి శత్రువు, చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డికి శత్రువు. మనం ఎందుకు వాళ్ళిద్దరి గొడవలోకి వెళ్ళాలి? జగన్మోహన్ రెడ్డి పైన కోపమో కక్ష ఉంటే టీడీపీకి ఉంటుంది, మనకెందుకు ఉండాల్సిన అవసరం ఉంది? మన వాటి కోపాన్ని క్యారీ చేయాల్సిన అవసరం ఎందుకు ఉంది? కాబట్టి మీరు కూడా జగన్మోహన్ రెడ్డి పట్ల మీ వైఖరిని మార్చుకోండి, మీ విధానాన్ని మార్చుకోండి అని అమిత్ షా పవన్ కళ్యాణ్కి సూచించారు అనేది నాగేశ్వర్ చెప్తున్నమాట. పైగా ఆయన కొన్ని ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నారు. మొదట్లో జగన్మోహన్ రెడ్డి పైన తీవ్రమైన విమర్శలు చేస్తూ వచ్చిన పవన్ కళ్యాణ్ కొద్ది నెలలుగా ఆ విమర్శల వేడిని తగ్గించారు. అంతేకాదు లడ్డు అంశానికి సంబంధించి మొదట్లో చాలా పెద్ద ఎత్తున గత వైసీపీ సర్కార్ పైన విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ఈ అంశంలో జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా ఉంది అని నేను అనట్లేదు, జగన్మోహన్ రెడ్డికి తెలిసి లడ్డు కల్తీ జరిగిందని నేను అనట్లేదు అనే విషయాన్ని కూడా అసెంబ్లీ వేదికగా చెప్పడం చూసాం. అంతేకాదు గత కొద్ది నెలలుగా జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు, జనసేన పార్టీకి సంబంధించిన ముఖ్యులు జగన్మోహన్ రెడ్డి పైన అటాక్ని తగ్గించేయడం చూసాం. సో జగన్మోహన్ రెడ్డి పైన అటాక్ని తగ్గించడం వెనుక లడ్డు కల్తీ అంశంలో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంది అని నేను చెప్పట్లేదు అంటూ అసెంబ్లీ వేదికగా చెప్పడం వెనుక అమిత్ షాతో పవన్ కళ్యాణ్ మీటింగ్లో చర్చించిన అంశాల మీదటే పవన్ కళ్యాణ్ ఈ రకంగా మారారు, ఈ రకంగా తను యూటర్న్ తీసుకున్నారో లేకపోతే తన విధానాన్ని మార్చుకున్నారో అనేది ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్తున్నమాట. ఇటీవల ఆయన ఆంధ్రప్రదేశ్ జై ఆంధ్ర అనండి, జై అమరావతి అనకండి అంటూ ఒక మాట మాట్లాడడం కూడా చూసాం. జై అమరావతి అంటే కేవలం 33 గ్రామాలు మాత్రమే, 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులు మాత్రమే గుర్తొస్తున్నారు. అదే జై ఆంధ్ర అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ని రిప్రజెంటేట్ చేసినట్టు అవుతుంది. కాబట్టి జై అమరావతి అనకండి, జై ఆంధ్ర అనండి అంటూ పవన్ కళ్యాణ్ చెప్పడం చూసాం. సో అమరావతి సెంట్రిక్గా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉండడం, పదే పదే అమరావతి సెంటిమెంట్తో జై అమరావతి నినాదంతో ప్రభుత్వం పనిచేస్తూ ఉండడం, దానివల్ల మిగతా ప్రాంతాల్లో రాజకీయంగా నష్టం జరుగుతుంది. అమరావతిని కేవలం తెలుగుదేశం పార్టీని ఓన్ చేసుకొనిండి, అమరావతి స్లోగన్ని మీరు ఎత్తుకోవాల్సిన అవసరం లేదు అని జనసేన పార్టీ నేతలకు పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనపడుతోంది. సో ఒక పక్క తెలుగుదేశం పార్టీ జై అమరావతి, అమరావతి చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్టు, వరల్డ్ క్లాస్ నగరాన్ని నిర్మించబోతున్నామని చెప్తుంటే, కూటమిలో ప్రధానమైన పార్ట్నర్గా ఉన్న పవన్ కళ్యాణ్ జై అమరావతి అనాల్సిన అవసరం లేదు, జై ఆంధ్ర అనండి అని చెప్పడం, పైగా జై అమరావతి అంటే మనం కొద్ది ప్రాంతానికే పరిమితంగా దాన్ని చూస్తున్నారు అని పవన్ కళ్యాణ్ మాట్లాడడం. సో నేరుగా తెలుగుదేశం పార్టీతో ఎక్కడో డిఫర్ అవుతున్నట్లుగా, తెలుగుదేశం పార్టీ విధానాలు వేరు, జనసేన పార్టీ విధానాలు వేరు అని ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం ఆయన చేస్తున్నట్లుగా కనపడుతుంది. సో నిజంగా అమిత్ షా క్లాస్ స్పీకరా లేదా తెలియదు, కానీ సో నాకు చాలా అత్యంత విశ్వసనీయ సమాచారం నాకుంది అంటూ ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్తున్న నేపథ్యంలో దానికి సంబంధించిన విశ్వసనీయత పెరిగింది. సో నాగేశ్వర్ లాంటి వ్యక్తి చేస్తున్న విశ్లేషణలు, ఆయనకున్న సమాచారం మేరకు ఎటువంటి సమాచారం లేకుండా వేగ్గా పొలిటికల్ స్టేట్మెంట్ ఆయన ఇస్తారని ఎవరూ భావించలేం. కాబట్టి ఆయనకు అటువంటి సమాచారం, క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్, ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఉన్న మీదటే ఆయన మాట్లాడతారు అని నమ్మే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. కాబట్టి సో పవన్ కళ్యాణ్తో అమిత్ షా మీటింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ ఆయన మాట్లాడుతున్న మాటల్లో మార్పు కనిపిస్తోంది. కాబట్టి డెఫినెట్గా వాళ్ళిద్దరి మధ్య సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చి ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ కూడా విధానాన్ని మార్చుకునే ప్రయత్నం చేసి ఉండొచ్చు అని అర్థం చేసుకోవాలి.
అదే సమయంలో అమిత్ షా చెప్పినంత మాత్రాన నథింగ్ డూయింగ్, మీరు అరెస్ట్ చేయాల్సిందే అని పవన్ కళ్యాణ్ గట్టిగా అనే పరిస్థితి కూడా ఉండదు. అటు బీజేపీనా ఇటు టీడీపీనా ఎవరితో ఉండాలి, ఎవరితో ఉంటావు, ఎవరిని వదులుకుంటావు అని పవన్ కళ్యాణ్ ముందు ఛాయిస్ పెడితే న్యాచురల్గా టీడీపీని వదిలేసి ఆయన బీజేపీతో ఉండడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి బీజేపీకి సంబంధించిన కీలకమైన నేతగా ఉన్న అమిత్ షా చెప్పిన మాటకు ఎక్కువ ఇంపార్టెన్స్, ఎక్కువ ప్రయారిటీ పవన్ కళ్యాణ్ ఇవ్వడానికి సంబంధించిన అవకాశం కనపడుతోంది. అయితే మొత్తం ఎపిసోడ్లో పవన్ కళ్యాణ్ మళ్ళీ పలుచన అయిపోయాడు. పవన్ కళ్యాణ్ మళ్ళీ విమర్శల పాలవుతున్నారు. ఎలా అంటే ఏ పార్టీ నాయకుడు, తమ పార్టీకి సంబంధించిన ఏ నాయకుడు పవన్ కళ్యాణ్ పైన ఒత్తిడి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయమన్నారు? ఒక్క పేరు చెప్పగలమా? రాజకీయాలని చాలా దగ్గరగా గమనిస్తున్న వాళ్ళు ఎవరైనా పవన్ కళ్యాణ్ పైన, నాదెండ్ల మనోహర్ పైన ఒత్తిడి తీసుకొచ్చి నథింగ్ డూయింగ్, మీరు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించాల్సిందే అని అడిగిన జనసేన నాయకుడు ఎవరైనా ఉంటారని కనీసం ఊహించగలమా? 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు జనసేన పార్టీకి. ఏ పార్టీకి సంబంధించిన ఏ ఎమ్మెల్యే అయినా, ఏ నాయకుడైనా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించమని పవన్ కళ్యాణ్ కోరారు అని మనం ఆశించగలమా? ఏ నాయకుడైనా మాట్లాడడానికి సంబంధించిన అవకాశం ఉందా? డెఫినెట్గా ఉండదు. ఏం జరిగి ఉంటుంది? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకత్వం, ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఆయన గత టెన్యూర్లో అంతా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయమని చాలా సందర్భాల్లో అడిగారు కాబట్టి అది వర్కౌట్ కాకనే అప్పుడు టీడీపీ, భారతీయ జనతా పార్టీ నుంచి బయటకు వచ్చింది లాంటి ఒక పొలిటికల్ ఇంప్రెషన్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. కాబట్టి ఈసారి జనసేన వైపు నుంచి ఆ ప్రపోజల్ని చంద్రబాబు నాయుడు గారే అమిత్ షా దగ్గర పెట్టి ఉండవచ్చు. మేము చెప్తే ఎలా తీసుకుంటారో మీరు చెప్పండి, మీరు వెళ్ళి అడగండి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించమని అని పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడే చెప్పి ఉండొచ్చు అని ఎవరైనా అనుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంది. అటువంటి అవకాశం వల్ల అలా అనుకోవడం వల్ల పవన్ కళ్యాణ్ మళ్ళీ పలచనైపోతున్నారు. పవన్ కళ్యాణ్ పార్టీ కోసం కంటే, రాష్ట్రం కోసం కంటే చంద్రబాబు నాయుడు గారి కోసమే పనిచేస్తారా? చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడమంటే అది మాట్లాడతారా? చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించమని పోయి అమిత్ షాని అడగమంటే అడిగేస్తారా అని జనాలు అనుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంది. ఎందుకంటే జనసేన నేతలు ఎవరూ కూడా పవన్ కళ్యాణ్ పైన ఒత్తిడి తీసుకొస్తారు, జగన్ అరెస్ట్ చేయించమని ఒత్తిడి తీసుకొస్తారు అని జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఎవరు నమ్మరు. కాబట్టి